నీలమదన్ గెలిపించుకుంటావు మరి? నీలమధుని గెలిపించుకున్నాడే. మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తావు మరి? టీఆర్ఎస్ తో సంబంధం లేదు మనకు. ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వేసుకున్నాం. ఆ. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆయన పెద్ద పెద్ద పోనీ ఇది టీఆర్ఎస్ పోనీ సంబంధం లేదు, వాళ్ళు ఏం చేయలేదు మనకు. ఇప్పుడు ఈమె ఈమె ఇందిరాగాంధీ మనకు పనిచేసింది వెనకట. ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఏ రఘునందన్ తెలుసా ఆయన చేస్తాడు. ముదిరాజే మా కులమే. మేము అందుకే సరికి అందరం మేము గుమ్మకూడి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు నీలం మధుకు ఎట్లా గెలుస్తాడు అనుకుంటాను, ఆయన మొన్ననే ఓడిపోయింది అంటారుగా. నీలం మధు తప్పకుండా ఎత్తామని మా ముదిరాజు సంఘం వాళ్ళు ముదిరాజులు అందరం కూడి ఓకే అయినాం, ఎత్తామని మేము బలపరుచుకున్నాం. ఓన్లీ ముద్దిరాజులు అయితేనే గెలుస్తాడు, అందరు చేయాలి కదా. కాక వేరే ఇంకా కులాలు వస్తున్నాయి, అన్ని కులాలు వేరే కులాలు కూడా వస్తారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎటు పోతారు, వాళ్ళు ఎటు పోతారు మరి? ఓ అది కాదు, ఎవరికి మెజార్టీ ఎక్కువ వస్తే వాళ్ళే వస్తారు, మనం ఏం చేస్తాం. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తాం అనుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తాం. మొన్న 6 గ్యారెంట్లు చేయలే మరి, ఇప్పుడు ఎట్లా ఎత్తే ఓటు? ఆయనకి ఎవరు కదా ఇప్పుడు గెలిచినాక చేదా ఓటు కూడా గట్టినే అన్నారు కాదే. ఇగో ఇంట్లో కానీ ఇక వెనక ముందు అయితేనే ఉంటది, కొత్తగా వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం, అందుకోసానికి టైం పడుతుంది కదా ఎవరికైనా కానీ. నీలమదన్ అయితే గెలిపించుకో. నీలమధుని అయితే గెలిపించుకుంటాం. ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటాను? మా ఇక్కడ నంగునూరు మండలంకి అయితే మాకే నంగునూరు మండలం మొత్తం మీద ఇక్కడికి ఎత్తాం అనుకుంటున్నాం. కేసీఆర్ తోటి సంబంధం లేదు మనకు. మాది ముదిరాజు సంఘం, మాది ముదిరాజు నీలమధు ఉన్నాడు కదా కాబట్టి ఆ నీలమధుకు మేము సాయం చేయదలుచుకున్నాం అంతే.